ఎన్నో సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ఏపీ పునర్నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తోందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల్ని సరిదిద్దుతూ సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యం చేసేలా 10 సూత్రాల ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభల్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు పనులు రెట్టించిన వేగంతో సాగుతున్నాయని, విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు, కేంద్రం ప్రకటించిన రైల్వే కారిడార్లు మౌలిక వసతుల పరంగా రాష్ట్ర ముఖచిత్రాన్ని మారుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మండలి చైర్మన్ మోషేన్ రాజు, సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు. ఆ తర్వాత శాసనసభ, శాసన మండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. వైసీపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పదే గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగించారు. అయినా ప్రసంగం కొనసాగడంతో జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్లిపోయారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసం, వ్యవస్థల నిర్వీర్యమైన తీరును గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. పునర్నిర్మాణం, పునరుద్ధరణ, అభ్యుదయం అనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, 19 నెలల్లోనే రాష్ట్రాన్ని గాడిన పెట్టిందన్నారు. Over the last 19 months, my government has followed a calibrated path from revival towards ascendance. Immediately after assuming office, an interim finance plan was placed to stabilize governance and address urgent obligations. From the very first year of governance in 2024, my government has moved swiftly to implement its commitments, beginning by making the Super 6 guarantees a super hit, emerging as one of the largest DBT initiatives globally, with spending of nearly 33,000 crores per year and extending well beyond them. The government is according the highest priority to completing the Polavaram project, the backbone of the state's irrigation system, with a firm resolve to complete it before June 2027. Building on this foundation, the Handri-Niva Sujala Sravanti is being advanced to deliver quick and tangible benefits to drought-prone regions. The Nallamala Sagar and river linking initiatives are being pursued to connect Godavari waters from Polavaram to the Vamsadhara and southern river systems. P4 ద్వారా పేదరిక నిర్మూలన దిశగా పాలన సాగుతోందని గవర్నర్ తెలిపారు. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. Amaravati is being rebuilt with renewed momentum, supported by financial closure of key infrastructure works with support from the Union Government, substantial progress in land pooling and transparent technology-enabled processes that have reaffirmed the trust of farmers. In a significant step towards long-term certainty, the Union Government has initiated the process to introduce legislation to accord statutory status to Amaravati as the permanent capital of Andhra Pradesh. పారిశ్రామికీకరణను వేగవంతం చేసి ఉపాధిని విస్తరించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం 25కు పైగా కొత్త పాలసీలను ప్రకటించినట్లు తెలిపారు. స్పేస్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, డ్రోన్ సిటీ, క్వాంటమ్ గ్రీన్ హైడ్రోజన్ సిటీ, సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ లాంటివి రాష్ట్రాభివృద్ధికి కీలకమవుతాయన్నారు. సిఐఐ సదస్సు ద్వారా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు 610 ఎంఓయూలు కుదిరాయన్న గవర్నర్, వీటి ద్వారా 16.13 లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు. అమరావతిని క్వాంటమ్ హబ్ గా మార్చేలా వేగంగా అడుగులు పడుతున్నాయన్నారు. Artificial intelligence and quantum computing represent the next frontier of economic transformation with the potential to create a $1 trillion economy. Just a clear vision for information technology transformed from Hyderabad in the 1990s into a global hub, my government now envisions a similar transformation for Amaravati through artificial intelligence and quantum technologies. Enabling future-ready infrastructure and adopting forward-looking policies, Andhra Pradesh is positioning Amaravati to define the next phase of economic growth
beyond conventional pathways. పరిపాలనలో సంస్కరణలతో పాటు సాంకేతిక వినియోగం ద్వారా ప్రజలకు వేగంగా పారదర్శకంగా సేవలందిస్తున్నట్లు గవర్నర్ జస్టిస్ నజీర్ తెలిపారు. 16 వారికి సామాజిక మాధ్యమాల వినియోగంపై నియంత్రణ విధించేలా చట్టం చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. My government is moving services and systems online to improve efficiency, transparency and accessibility. My government expanded WhatsApp-based governance through the Manamitra platform, providing 865 services across key departments. We are also examining legal frameworks to ensure age-appropriate access to social media platforms for children below 16, drawing on global best practices to make online spaces safer and reduce harmful impact on young minds. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు రాష్ట్రాన్ని సంపన్నంగా, ఆరోగ్యంగా, ఆనందమయంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ తెలిపారు. అందరూ ఐకమత్యంగా పనిచేస్తేనే రాష్ట్రం పునరుద్ధరణ నుంచి ప్రగతి శిఖరాల వైపు పయనిస్తుందని గవర్నర్ స్పష్టం చేశారు.